మాలీవుడ్ను మీటూ ఉద్యమం కుదిపేస్తోంది. బిగ్ షాట్లపై లైంగిక దాడుల ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తాజాగా నటుడు సిపిఎం ఎమ్మెల్యే ముఖేష్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో ఓ నటిపై రేప్ చేసినట్టుగా ఆయనపై ఆరోపణలున్నాయి. అప్పట్లో నటి కేసు పెట్టడంతో ఆమెను ముఖేష్ బెదిరించినట్టుగా తెలుస్తోంది. ఒక్క ముఖేషే కాదు, జయసూర్య, సిద్దిక్ వంటి ఇతర నటులపైన మహిళలను లైంగికంగా దాడి చేసినట్టుగా కేసులు నమోదై ఉన్నాయి. అయితే మీటూ ఉద్యమం వెల్లువెత్తడానికి కారణం మాత్రం నటుడు దిలీపే. మాలీవుడ్లో పవర్ గ్రూప్ను దిలీపే నడుపుతున్నాడు. ఇండస్ట్రీలో అతడు చెప్పిందే శాసనంగా, చేసిందే వేదంగా సాగింది. ఓ నటిని కిడ్నాప్ చేసి కదులుతున్న కారులో అత్యాచారం చేసిన ఘటనలో దిలీప్ నిందితుడు. నటి అత్యాచారం ఘటనతో మాలీవుడ్పై విచారణకి కేరళ ప్రభుత్వం మాజీ జడ్జితో ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ నివేదికతోనే ఇప్పుడు మీటూ ఉద్యమం కేరళలో ప్రకంపనలు సృష్టిస్తోంది. విచ్ హంట్ అంటే ఏంటో మీకు తెలుసా? మాలీవుడ్ బిగ్ షాట్స్ ఆ పాపాలు చేశారా? డబ్ల్యూసీసీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? విచ్ హంట్ ఈ పదం గురించి మీరెప్పుడైనా విన్నారా? దీని అర్థం ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహాన్ని హింసించటమే. అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మధ్యయుగంలో యూరోప్ నుంచి విచ్ హంట్ అనే పదం వచ్చింది. ఇది ప్రజల చారిత్రక హింసను సూచిస్తోంది. గతంలో మంత్రగాళ్లను, మంత్రసానులను అనుమానాలతో చంపేసేవారు. అందులో ఎక్కువగా మహిళల్ని టార్గెట్ చేశారు. అప్పట్లో విచ్ హంట్ పేరుతో మహిళల్ని సజీవ దహనం చేసేవారు. ఈ ప్రక్రియను విచ్ హంట్గా పిలిచేవారు. అయితే ఆధునిక సమాజం కూడా స్త్రీలను వేటాడుతోంది. అప్పట్లాగా సజీవ దహనం చేయకపోవచ్చు, కానీ ఇప్పటి సమాజం స్త్రీలను వేధించటానికి కొత్త మార్గాలను కనుక్కున్నారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం మలయాళ చిత్ర పరిశ్రమ. కేరళలోని సినిమా పరిశ్రమను మాలీవుడ్ అని కూడా అంటారు. కొన్నేళ్లుగా ఈ పరిశ్రమలో శక్తివంతమైన వ్యక్తుల సమూహం నటీమణులను వెంటాడి వేటాడుతోంది. వారిని లైంగికంగా వేధించడంతో పాటు దాడి చేస్తున్నారు. ఎదురు తిరిగిన వారిని చిత్రసీమలో అడుగు పెట్టకుండా కనిపించని నిషేధాన్ని అమలు చేస్తున్నారు. సూపర్ పవర్ నటుల వేధింపులను మౌనంగా మహిళలు భరించారు. కానీ ఇప్పుడు ఆ శక్తివంతమైన నటులు లైంగిక దాడి వేధింపులను ఎదుర్కొంటున్నారు. తాజాగా ముఖేష్ అనే నటుడిపై అత్యాచారం కేసు నమోదైంది. అతడు మలయాళ నటుడు. అంతేకాదు కేరళ రాజకీయ నాయకుడు కూడా. కొల్లాం నుంచి సిపిఎం ఎమ్మెల్యే. నటుడు ముఖేష్ ఓ నటిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె బెదిరింపులకు గురైంది. దీంతో ఆమె పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే ఈ ఆరోపణల్ని అప్పట్లో ముఖేష్ ఖండించాడు. ఇదంతా రాజకీయ ప్రేరేపితమని కొట్టిపడేశాడు. తనంటే గిట్టని వారు తనపై సదరు నటితో తప్పుడు ఆరోపణలు చేయించారని తిప్పికొట్టాడు. కానీ ఇప్పుడు ముఖేష్ మాత్రమే కాదు, చాలా మంది మాలీవుడ్ అగ్రనటులు లైంగిక వేధింపుల కేసులను ఎదుర్కొంటున్నారు. అందుకు ఉదాహరణ దిలీప్. 2017లో దిలీప్ ఓ హీరోయిన్ని కిడ్నాప్ చేయించాడు. 5 వ్యక్తులు ఆమెను అపహరించారు. కదులుతున్న కారులో ఆమెపై లైంగిక దాడి చేశారు. ఆ దారుణాన్ని కెమెరాల్లో బంధించారు. అనంతరం ఈ కేసులో నటుడు దిలీప్ పేరు బయటపడింది. ఇవన్నీ అతడు ప్రీ ప్లాన్డ్గా చేసినట్టు నిర్ధారించారు. సదరు నటితో తనకు ఉన్న పగను తీర్చుకోవటానికి దిలీప్ ఇలాంటి దారుణమైన ప్లాన్ వేశాడు. లైంగిక దాడి వీడియోను ఉపయోగించుకుని ఆమెను బ్లాక్మెయిల్ చేయాలని దిలీప్ భావించాడు. ఈ ఘటన అప్పట్లో కేరళ అంతటా తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో 3 సభ్యుల కమిటీని వేసింది. ఆ రిటైర్డ్ న్యాయమూర్తి పేరు జస్టిస్ కె హేమ. ఈ కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమను పరిశీలించింది. ఇప్పుడు మాలీవుడ్లో సంచలనాలకు తెరలేపుతున్న మీటూ ఉద్యమంలో దిలీప్ కేంద్ర బిందువుగా ఉన్నారు. నటిపై అత్యాచారం కేసులో దిలీప్ ప్రధాన నిందితుడు. అంతేకాదు మాలీవుడ్లో ఉన్న పవర్ గ్రూప్కు అతడే చీఫ్గా ఉన్నాడు. ఈ పవర్ గ్రూప్లో 10 నుంచి 15 మంది పురుషులున్నారు. వారిని పరిశ్రమలో బిగ్ షాట్లుగా పిలుస్తారు. ఇందులో నటులతో పాటు డైరెక్టర్లు, నిర్మాతలు సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూప్కు దిలీప్ నాయకత్వం వహిస్తున్నట్టు స్థానిక మీడియా చెప్తోంది. మొత్తం సినిమా సంస్థలను దిలీప్ నియంత్రిస్తున్నాడు. ఏ నటికి ఎలాంటి పాత్ర ఇవ్వాలన్న అంశం మొదలుకొని సినిమాల పంపిణీ వరకు అన్నీ అతడి కనుసైగల్లోనే సాగుతున్నాయి. దిలీప్పై నిషేధం విధించినా తిరిగి రాగలిగాడు. దీన్ని బట్టి మాలీవుడ్లో అతడు నిజంగా ఎంత శక్తివంతమైనవాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు అమ్మాను చూడండి. ఇది మలయాళ చిత్ర పరిశ్రమలోని కళాకారుల సంఘం. మాలీవుడ్లో ఈ సంఘమే సుప్రీం. 2017లో అతడిపై అత్యాచారం కేసు నమోదవడంతో అమ్మా నుంచి దిలీప్ను బహిష్కరించారు. కానీ ఏడాది తర్వాత మళ్లీ అమ్మాలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. అతని సంఘంలోకి తిరిగి తీసుకోవడాన్ని అమ్మ కమిటీ సమర్థించింది.
లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడిని అమ్మా కమిటీ సమర్థించడం ఏమాత్రం సమర్థనీయమో ఒకసారి ఆలోచించండి. తాజా పరిణామాల నేపథ్యంలో అమ్మా కమిటీ రద్దయింది. అమ్మాను 1994లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మొత్తం 498 మంది సభ్యులున్నారు. అమ్మా కమిటీ చీఫ్గా సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజాగా రాజీనామా చేశారు. మొత్తం అమ్మా ఎగ్జిక్యూటివ్ కమిటీ రాజీనామా చేసింది. కొందరు సభ్యులపై కొందరు నటులు చేసిన ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేస్తున్నట్లు అమ్మ ప్రకటించింది. అయితే అసలు సమస్య నుంచి తప్పించుకునేందుకు ఇలా రాజీనామాలు చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ విమర్శలు చేస్తున్నది డబ్ల్యూసీసీ. ది విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ని డబ్ల్యూసీసీ అంటారు. 2017లో హీరోయిన్పై కిడ్నాప్, అత్యాచారం జరిగిన తర్వాత మాలీవుడ్లోని మహిళా నటులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారిలో కొందరు కలిసి ఈ డబ్ల్యూసీసీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సదరు హీరోయిన్పై జరిగిన లైంగిక దాడిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు డబ్ల్యూసీసీ కమిటీ సభ్యులు కేరళ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వంపై డబ్ల్యూసీసీ ఒత్తిడి తెచ్చింది. చివరికి ప్రభుత్వంలో కదలికొచ్చింది. అందులో భాగంగానే హేమ కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమను పరిశీలించింది. లైంగిక వేధింపులు, లింగ పక్షపాతం వంటి అంశాల్లో దర్యాప్తు ప్రారంభించింది. అయితే 2019 నాటికి కమిటీ ఓ నివేదికను కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. 295 పేజీలతో ఈ నివేదిక ఉంది. దీన్ని జస్టిస్ హేమ కమిటీ నివేదికగా పేర్కొంటారు. అయితే హేమ కమిటీ నివేదికను కేరళ ప్రభుత్వం బయటపెట్టలేదు. దీంతో ఈ నివేదిక విషయం మళ్లీ కోర్టులకు చేరింది. జస్టిస్ హేమ నివేదికలను విడుదల చేయాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. చివరికి ఇప్పుడు 2024లో నివేదికను హేమ రిపోర్టును బయటపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. జస్టిస్ హేమ నివేదిక కలవరపెట్టే అంశాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేరళలో మీటూ ఉద్యమం మొదలైంది. నిజానికి హేమ కమిటీ వేయటానికి డబ్ల్యూసీసీనే కారణం. ఈ క్రెడిట్ అంతా మహిళా నటుల సంఘానికే దక్కుతుంది. కానీ ఆ కమిటీలో సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మంది నటీమణులు విచ్ హంట్ని ఎదుర్కొన్నారు. ఉదాహరణకు 2018లో జరిగిన ఓ సంఘటనను చూడండి. అప్పట్లో అమ్మ ఆధ్వర్యంలో ఓ స్కిట్ని ప్రదర్శించారు. అందులో సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టి వంటి అగ్రతారలు పాల్గొన్నారు. ఈ స్కిట్లో మహిళా నటులపై విద్వేషపూరిత జోక్స్, వారిని డాన్స్ చేసే బొమ్మలుగా, మిఠాయిలుగా ఘోరంగా చూపించారు. సింపుల్గా చెప్పాలంటే మహిళా నటుల సంఘం డబ్ల్యూసీసీని అమ్మా కమిటీ అపహాస్యం చేసింది. మహిళా సాధికారతపై ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసిన పరిశ్రమగా మాలీవుడ్కి పేరుంది. కానీ అక్కడి అగ్రనటులు, దర్శకులు మాత్రం మహిళల్ని ఏమాత్రం గౌరవించటం లేదు. పైగా డబ్ల్యూసీసీ సభ్యులు తీవ్రమైన ట్రోలింగ్ని ఎదుర్కొన్నారు. స్టార్ హీరోల అభిమానులు కూడా దుర్భాషలాడారు, ఎగతాళి చేశారు. చాలామంది నటీమణులు ఆ తర్వాత అవకాశాలు కోల్పోయారు. కొందరు చట్టపరమైన పోరాటానికి దిగారు. మరికొందరు మాత్రం ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చింది. అంటే నటీమణులను అమ్మాలోని మగ నటులు విచ్ హంట్ చేశారు. అయినప్పటికీ డబ్ల్యూసీసీ పట్టుదలతో పోరాడింది. ఈ పోరాటాలతోనే ఇప్పుడు మాలీవుడ్లోని కుళ్ళు బయటపడింది. నిజంగా డబ్ల్యూసీసీలోని మహిళల్ని అభినందించి తీరాల్సిందే. అయితే మాలీవుడ్ పెద్దల్ని ప్రశ్నించడానికి కూడా ఇదే సరైన సమయం. అమ్మా కమిటీ నుంచి వారంతా తప్పుకొని ఉండొచ్చు. కానీ ప్రజలకు, ముఖ్యంగా మహిళా నటులకు సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. లైంగిక దాడికి పాల్పడిన వారిని ఎందుకు రక్షించారు? మహిళా నటులను ఎందుకు ఎగతాళి చేశారు? ఎందుకు డబ్ల్యూసీసీని టార్గెట్ చేశారు? ఈ సమాధానాలు మాలీవుడ్కే కాదు, భారత సినీ పరిశ్రమకు కేరళ పెద్ద నటులు చెప్పాల్సిందే.